Myself, I am Uday. I will not take much time, but please watch till end of this video. I just wanted to discuss about Kathmai's tweets and posts and his discussions in so-called Studio Savian and TV9. And also I just wanted to discuss about Telugu Movie Association, Ma Association. Okay, let me take the first point. Pawan Kalyan గారి ఫ్యాన్స్ ఈ కత్తి మహేష్ని నీదే స్థాయి నీదే రేంజ్ నువ్వు పవన్ కళ్యాణ్ గారికి అగైనిస్ట్గా నెగిటివ్ కామెంట్స్ చేయడం ఏంటి, ఆయన నువ్వు క్వశ్చన్ చేయడం ఏంటి అడిగేటప్పుడు ఈడేమన్నాడంటే నేను మాదిగ జాతికి చెందినవాడు కాబట్టి మీరందరూ నన్ను నువ్వే స్థాయి నీ స్థాయి ఏంటి, నేను మాదిగ జాతికి చెందినవాడు కాబట్టి మీరు అలా అంటున్నారు అని అంటున్నాడు. సో నేను యాజ్ ఎ బిలాంగ్ టు మాదిగ క్యాస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, అసలు నువ్వు మాదిగని ఎవరికి తెలుసు స్వామి? వాళ్ళు నిన్ను ఎప్పుడు పాయింట్అవుట్ చేయలేదే నువ్వు మాదిగ వాడివి, నువ్వు వేస్తాయి నీ స్థాయి, నువ్వు పవన్ కళ్యాణ్ కామెంట్ ఎలా చేస్తావని. నీకు ఆ కైండ్ ఆఫ్ మైండ్ ఉంది. వాట్ ఐ మీన్ టు సే, మాదిగ జాతి అనేది లోవర్ క్యాస్ట్ అని నీకు మైండ్లో ఉంది. బట్ వీ యాజ్ ఐ బిలాంగ్ టు మాదిగ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ మై క్యాస్ట్ పీపుల్, దే నెవర్ ఫెల్ట్ లైక్ దే బిలాంగ్ టు లోవర్ క్యాస్ట్. నువ్వు నీ దరిద్రమైన నెగిటివ్ పాపులారిటీ రొచ్చులోకి మాదిగ జాతిని తక్కువ చేసి ఇన్వాల్వ్ చేస్తున్నావు. కత్తి మహేష్ నీకే. డోంట్ డేర్ అగైన్ ఇన్వాల్వ్ అవర్ మాదిగ క్యాస్ట్ ఇన్ టు యువర్ రొచ్చు డిస్కషన్స్. దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ వార్నింగ్ టు యూ. అసలు నువ్వెవడవయ్యా, నువ్వు మాదిగ జాతి వాడివని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, అసలు నువ్వేమి చేసినావు మాదిగ జాతి కోసం? నువ్వు చెప్తున్నావు కదా ఐఎమ్ నాలెడ్జబుల్ పర్సన్, ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ గుడ్ నాలెడ్జ్ అండ్ గ్రేట్ నాలెడ్జ్. ఓకే, నువ్వేం పీకో మన మాదిగ జాతి కోసం? రీసెంట్గా మందకృష్ణ గారు మాదిగ గారు అరెస్ట్ అయ్యేటప్పుడు నువ్వేం పీకో? అలాగే మన భారతి మాదిగ గారు చనిపోయేటప్పుడు నువ్వేం పీకో? నువ్వు మాదిగని చెప్పుకునేవాడివి, పబ్లిక్ ఫోరంలో నువ్వు మాదిగని చెప్పుకునేవాడివి, అండ్ యు ఆర్ గివింగ్ సో మచ్ బిల్డప్ దట్ యు ఆర్ అన్ ఇంటలెక్చువల్ పర్సన్, దట్ యూ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్. You didn't utilize your knowledge towards your caste people. వర్గీకరణ కోసం ఆయన అంత కష్టపడేటప్పుడు ఐ డిడెంట్ సీ ఎనీ పోస్ట్ ఆర్ మోరల్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆర్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ యువర్స్ ఇన్ అవర్ ర్యాలీస్, మాదిగ దండోరా వర్గీకరణ పోరాటాలు నేను చూడలేదే. ఐ మీన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ మాదిగ ర్యాలీస్. ఓకే, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ టు యూ. నువ్వు మాదిగ జాతిని నువ్వు నీ దరిద్రమైన రొచ్చు డిస్కషన్స్లోకి యు ఆర్ టేకింగ్. దట్ ఈస్ వేర్ ఐ గాట్ హర్ట్. ఓకే, we feel very pity that you belong to మాదిగ caste. ఓకే, అది మా దరిద్రం అనుకోలో లేదంటే దారుణం అనుకోలో తెలియట్లేదు, నువ్వు మాదిగ జాతి చెందినవాడు అయిపోయావు. అది ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్, నువ్వు నంబర్ ఎందుకు చేంజ్ చేయట్లేదు అని చెప్పేటప్పుడు నువ్వు చెప్తున్న రీజన్స్ ఏంటంటే, వై షుడ్ ఐ చేంజ్ మై నంబర్? బికాస్ ఇట్ ఈస్ interlinked with your banking systems. Okay, so you can change your banking number also. Instead of roaming around TV9 and ABN Studio, you could have gone to bank and you could have changed your number. I will help you on that. Okay, and the second one is, why should you change your number? ఎందుకు చేంజ్ చేసుకోవాలంటే, నిన్ను కన్నా మీ అమ్మగారు, నిన్ను కన్నా కదా ఎవరు అమ్మ అయినా సరే, నా కొడుకు వల్ల నాకు మంచి పేరు రావాలి, మంచి పేరు రాకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ నేమ్ రాకూడదు అని అనుకుంటారు. సో దరిద్రం ఏంటంటే, నువ్వు చెప్తున్న ఈ కామెంట్స్ బట్టి నీకు చాలామంది మీ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మాయినా కావచ్చు, నీ పిల్లలైనా కావచ్చు, నీ భార్య అయినా కావచ్చు, నువ్వైనా కావచ్చు, చాలా దరిద్రంగా తిడుతూ ఉంటారని చెప్తున్నావు. ఓకేనా? సో నేనేమంటున్నానంటే, నీ వలన మీ అమ్మగారు లేదంటే మీ భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నీ వల్ల తిట్లు, జనాలు చాలామంది పిచ్చగా తిడుతున్నారు. వాళ్ళకేంటంటే అంత నీ వల్ల అంత దరిద్రం వాళ్ళకేంటి? Okay, can't you change your number? Isn't it worth to avoid scolding your mom and you and yourself and your wife and your family? వర్త్ కాదా? నువ్వు నంబర్ చేంజ్ చేసుకోలేవా? నంబర్ చేంజ్ చేయొచ్చు. సో దీన్ని బట్టి నువ్వు నంబర్ చేంజ్ చేయట్లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ అనదర్ వన్ ఈజ్, యూ డిడెంట్ టేక్ ఎ స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ అగైన్స్ట్ టు ద వన్ హూ హ్యాస్ సెంట్ అబ్యూజివ్ మెసేజ్, థ్రెటన్ మెసేజెస్. ఓకేనా? నువ్వు TV9 ABN స్టూడియోలో తిరిగినంత టైం నువ్వు పోలీస్ స్టేషన్లో స్పెండ్ చేస్తుంటే ఎవడో ఒకటి పైన నువ్వు స్ట్రాంగ్గా లీగల్ యాక్షన్ తీసుకుని ఉంటే అక్కడి నుండి మిగతా వాళ్ళందరూ స్టాప్ చేసేవాళ్ళు నీకు మెసేజ్ పెట్టిన అబ్యూజ్. సో ఇవన్నీ నువ్వు కావాలని చేస్తున్నాయి. యూ డిడెంట్ చేంజ్ యువర్ నెంబర్, యూ డిడెంట్ టేక్ ఈవెన్ స్ట్రాంగ్ లీగల్ యాక్షన్.
You should fight for that. At least you should fight for that. ఓకే, అది కూడా చేయలేదు. సో ఇది సెకండ్ వన్, నంబర్ అనేది నంబర్ చేంజ్ చేయడమా లేదంటే లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది సెకండ్ వన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ నీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ ద ఎబిలిటీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అరే నువ్వెవడవరా స్వామి, నువ్వెవడవు అసలు ఆయన నాలెడ్జ్ ఆయన టెస్ట్ చేయడానికి? నీ క్యాస్ట్ వాళ్ళ కోసం నువ్వు కష్టపడలేదు. అలానే నువ్వు ఫైనల్గా ఎలా ఉన్నావు ఇప్పుడు, నీ రోల్ ఏంటి? ఫిల్మ్ క్రిటిక్, రైటర్. నేను మైక్ పెట్టుకుని ఒక సినిమా వదిలేటప్పుడు వెళ్తే, సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే, నంబర్ ఆఫ్ సో మెనీ గేస్ కెన్ గివ్ బెటర్ రివ్యూ దాన్ యూ. ఓకే, దట్ ఈస్ ద జాబ్ యు ఆర్ డూయింగ్. ఈవెన్ ఎ నార్మల్ ఆర్డినరీ మెన్ కెన్ డూ. ఓకే, నువ్వు చెప్పేది ఏంటంటే ఐ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్, ఐ హ్యావ్ సో మచ్ కన్సర్న్ అబౌట్ పీపుల్ అండ్ సొసైటీ అండ్ ఆల్. I couldn't see anything like from your past life. ఏం చేసావు, ఏం పీకావు? నీకు అంత నాలెడ్జ్, నీకు బుర్రలో ఎంత బుర్ర ఉంటుంది కదా అనేది, నీకు అంత బుర్ర ఉంటే ఇక్కడ గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జులో అంత నాలెడ్జ్, అంత దమ్ము, అంత గట్స్ ఉంటే ఏం పీకావు నువ్వు? ఏం చేసావు నువ్వు? వయసులో ఉన్నప్పుడు ఏం పీకావు? నీకు అంత నాలెడ్జ్, వై కుడెంట్ యూటిలైజ్ యువర్ నాలెడ్జ్? ఓకే, అది సెకండ్ వన్. యూ షుడ్ నాట్ కామెంట్ అదర్స్. You should not comment others' capability, you should not comment others' ability. ఎవరికి ఉండాల్సింది ఆడుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ మారల్ సపోజ్ ఓకే నీకు నాలెడ్జ్ ఉంది అంటున్నాం, వై కుడెంట్ యూటిలైజ్ ద నాలెడ్జ్ బై జాయినింగ్ ఇన్ టు ద పార్టీ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆర్ సమ్ అదర్ పార్టీ? ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ కన్సర్న్ అబౌట్ పీపుల్, you could have joined, right? Instead of hating him or giving negative comments, posting negative comments against him, you could have joined his party and you could have give some advices. అది కూడా చేయలేదు. నువ్వు చెప్పేది ఏదో బిల్డప్ ఇస్తావు, కానీ అక్కడ పాస్ట్ లైఫ్ చూస్తే ఏమి కనిపించట్లేదు. ఎవడి రంగంలో అడుగుంటుంది, ఎవడికి ఉండాల్సింది వాడు ఉంటుంది. ఇప్పుడు నీకు చేతనట్టుగా నాకు చేతన కాదు, నాకు చేతనైనా నీకు చేతన అవ్వదు. ఓకేనా? పీకే గారు ఆయనకు అనుకున్న సిచ్యువేషన్స్, ఆయనకున్న సిచ్యువేషన్స్ బట్టి ఆయన ఫాలో అవుతున్నారు. నీకు అంత దమ్ముంటే, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ యువర్ సెల్ఫ్, వై కాంట్ యూ స్టార్ట్ ఏ పార్టీ? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, పవన్ కళ్యాణ్ గారు భార్యనే కాపాడుకోలేకపోయారు బాస్. ఆయన లీగల్గా ఏంది, గవర్నమెంట్ అప్రూవ్డ్ లీగల్గా డైవర్స్ తీసుకున్నాడు. ఫోర్త్ వన్ ఏబిఎన్, TV9 స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టూడియోస్ ఒక దరిద్రమైన బూతు మాటల ఆడిన కత్తి మహేష్ అనే జఫాగాడిని స్టూడియోస్కి పిలిచి, వాడు ఏదో గ్రేట్ ఇంటలెక్చువల్ పర్సన్ లాగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దట్ కీపింగ్ ఇన్ డిస్కషన్స్. అరే ఆడు ఏమన్నాడో మీకు ఐడియా ఉంది కదా? చూసన చేసుకోండి, మీ దేవుడిని మీరు చూసిన. అదే కత్తి మహేష్, దిస్ ఇస్ ద క్వశ్చన్ టు యూ. నీ దేవుడు, నీకంటూ ఒక దేవుడు ఉంటాడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దేవుడిని పిలుస్తూ ఉంటారు నాకు తెలిసి. ఓకే, ఆ దేవుడికి మీరు అదే చూసన చేస్తారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? If you don't do, why are you asking others to do? ఓకే, అంత దరిద్రమైన మాట్లాడి TV9 ABN చాలా మర్యాదపూర్వకంగా పిలిచి, ఆ దేవి గారి పక్కన, అనాథమ్మాయి పక్కన కూర్చోబెట్టి, జఫ్ఫగాడిని కూర్చోబెట్టి, అలాంటి మాటలు చూసనైనా మాట్లాడిన వాడిని కూర్చోబెట్టి డిస్కషన్స్ పెట్టిస్తున్నారు. అది ఎంత దరిద్రమైన. డోంట్ యూ ఫీల్ ఎసేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ డ్యామ్ రేటింగ్ కోసం అంతలా దిగజారిపోతారా? అరే బక్రా, కత్తి మహేష్ నీకే, వాళ్ళు నిన్ను వాడుకుంటున్నా, నిన్ను బక్రా చేస్తున్నారు వాళ్ళ రేటింగ్స్ కోసం. అది నువ్వు అర్థం చేసుకో. ఓకేనా? ద థర్డ్ వన్, ఇప్పుడు ద ఫిఫ్త్ వన్. ఓకే, ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ సోకాల్డ్ మా అసోసియేషన్, తెలుగు ఆర్టిస్టులు అందరూ మా సభ్యులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుకుంటారు కదా. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అగ్రసేన నటుడు. ఓకేనా? అలాంటి అగ్రసేన నటుడికి అదే ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొక జఫాగాడు ఇంత దారుణంగా, ఇంత నీచంగా కామెంట్స్ పెట్టేటప్పుడు, వై ఆర్ యూ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగెన్స్ట్ హిమ్? వై ఆర్ నాట్ టేకింగ్? శివాజీ రాజు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ క్వశ్చన్ మీకు, వై ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగెన్స్ట్ హిమ్? ఈరోజు జనసేనకి పిచ్చిసేన అంటాడు, రేపు పొద్దున్న మా అసోసియేషన్ పిచ్చి మా అసోసియేషన్ అంటాడు. ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ తెలుగు సోకాల్ మూవ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అలాంటి జఫాగాడిని బ్యాన్ చేయాలి మీరు. For all your movie events or shootings or whatever the related to your mass association, you should have banned him.
అలాంటి అగ్రనటుడి మీద అంత కామెంట్స్ చేసి మీరు చెప్తారు కదా, ఆయన మీద చాలామంది బతుకుతున్నారు, ఆయన మూవీస్ వల్ల చాలామంది బతుకుతున్నారు, మరి ఆ మాత్రం గ్రాటిట్యూడ్ లేదా? అలాంటి వాడికి అగైనిస్ట్గా కొందరు కామెంట్స్ రాస్తునేటప్పుడు మీకు ఏమనిపించట్లేదా? మాకే ఏం సంబంధం లేదు, మాకే అంత బాధ అనిపిస్తుంది ఇలాంటి జప్పగాడి కామెంట్స్ చూసి. మీకేం అనిపించలేదు? మీరు బతుకుతున్నారు, ఆయన వల్ల ఎంతోమంది బతుకుతున్నారు కదా, మీరు అందరూ ఏం పీకుతున్నారు? ఫ్యాన్స్ అంటారు, నితిన్ ఫ్యాన్స్ అంటారు, మండల గణేష్ ఫ్యాన్స్ అంటారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇది శివాజీ రాజు, రాజేంద్ర రాజు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. మాకే బాధ అనిపిస్తుంది. మీ అసలు మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు? అంత సైలెంట్గా ఎలా కూర్చోగలుగుతున్నారు అర్థం కావట్లేదు. యూ షుడ్ బ్యాన్ హిమ్, రైట్? ఆయన ఆయన ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇప్పుడు నీకేం వాడు నెగిటివ్ చేయట్లేదు కదా, ఇప్పుడు నీకేం ఆయన నెగిటివ్గా ప్రజలకు ఎగనిస్ట్గా ఏదైనా నెగిటివ్గా ఆయన వల్ల మనకేం నష్టం అవ్వట్లేదు కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, టు సర్వ్ సొసైటీ. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ వన్. ఈ కత్తి మహేష్ జఫ్ఫగాడు చేసే నీచమైన కామెంట్స్ని ఈ ఏబిఎన్ టీవీఎన్ ఈ పంచాయతీలు పెట్టి రేటింగ్స్ కోసం, అలాగే ఈ మా అసోసియేషన్ మూసుకొని కూర్చోండటం, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. అండ్ ఐ ఫీల్ వెరీ పిటీ దట్ హీ బిలాంగ్స్ టు మాదిగా caste. Just think once, Jaffa, you Kattimash, think once. Don't dare to speak in your Rochu situations, in your Rochu discussions about Madiga caste. This is a strong warning to you. Okay? Be a responsible person, at least for your family. Please try to avoid getting scolded all of your family members. Thank you for your time, all the people who watched this video. Thank you so much. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.